రోజులు మారాయి, నిజంగానే మారాయి. అమ్మలు మమ్మీలు అయిపోయారు, నాన్నలు డాడీలు అయిపోయారు. వన్ డే క్రికెట్ 2020కి వచ్చేసింది. 2.5 గంటల సినిమాల్ని మెల్లిగా కుదించుకుంటూ 2 గంటలకి, గంటన్నరకి ఏమో ఇంకేమేం చూడబోతున్నామో ఇలా రోజులు నిజంగానే మారిపోయాయి. సో రోజులు మారినటువంటి ఈ తరుణంలో అబ్బాయిల బిహేవియరు మారింది, అమ్మాయిల ప్రవర్తన మారింది. వాటన్నిటినీ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎవరిది ఉండాలి? మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే ఈ కాలం యూత్ బాగా కనెక్ట్ అవుతారు. సో మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో మన ముందుకు రాబోతున్నటువంటి రోజులు మారాయి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, ఆల్రెడీ మీరు రోజులు మారాయి టీజర్ రిలీజ్ అయింది, యూట్యూబ్లో చూశారు. టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకుల కోసం మరోసారి రోజులు మారాయి టీజర్ చూద్దామా? అమ్మాయిలు చందమామ కథలు ఒకటే, అయ్యి బాగుంటే ఇల్లు బాగుంటారు. ఆటిని నమ్మలేవు, వీళ్ళని అస్సలు నమ్మలేవు. రెండు సేమ్ చైన్స్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. ఓకే, సో రోజులు మారాయి టీజర్ చూసాము, రోజులు మారాయి సాంగ్స్ వినబోతున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, BVSN ప్రసాద్ గారు. గుడ్ సినిమా గ్రూపు స్థాపించినటువంటి శ్రేయాస్ శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మిత్రుడు. దిల్ రాజు గారి ప్రొడక్షన్లా, వారి ప్రజెంటేషన్లో వీళ్ళు చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషం. దిల్ రాజు గారి లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఉండడమే. చాలామంది కొత్త దర్శకులను, కొత్త ఆర్టిస్టులను చాలామందిని ఎంకరేజ్ చేశారు. తనతో పాటు నేను కూడా కలిసి పనిచేయాలని చాలా కోరికున్నది. అతి త్వరలోనే నేను అది ప్రకటిస్తా, తనను కలుస్తా పర్సనల్గా ఒకసారి. ఆల్ ద వెరీ బెస్ట్ టు రోజులు మారాయి. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చిత్రం నుంచి రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అన్న పాట దగ్గర నుంచి మారుతి గారితో నేను అసోసియేట్ అయ్యి రాస్తున్నాను. తర్వాత బస్ స్టాప్లో కలలకే కనులొచ్చిన క్షణం ఇది అన్న పాట, ప్రేమకథ చిత్రంలో 3 పాటలు, మీరు ఇందాక చూసిన కొత్తగున్న హాయ్ ఎనువా, ఐ జస్ట్ లవ్ యూ బేబీ అన్న ఈ పాటలు. ఇప్పుడు సెకండ్ సాంగ్ చూద్దాము. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు. ఇటీవల మనల్ని ఆడో రకం ఈడో రకం అంటూ బాగా నవ్వించారు డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే హృదయ కాలేయం అండ్ ఇప్పుడు కొబ్బరి మట్ట సినిమాల్ని మనకు అందిస్తున్న సాయి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారు అంటే సక్సెస్ వెంట ఆయన పడుతున్నారో, ఆయన వెంట సక్సెస్ పడుతుందో తెలియదు, కానీ సక్సెస్తో మాత్రం కలిసి ప్రయాణిస్తున్నారు ఆయన. ఒక వ్యక్తి 17-18 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అది దిల్ రాజు గారికి ఆయన అంటే ఆయనలో ఒక ప్రేక్షకుడు ఉన్నాడు, అందువల్లే ఇంతకాలం ఆయన ప్రొడ్యూసర్గా, స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే మారుతి ఏకంగా సక్సెస్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు అతను. సో వీళ్ళిద్దరూ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చాలా 100% ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లకు రోజులు మారిపోతాయి. అలాగే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు, మురళి. నాకు తెలిసి ఈ టీజర్స్, ఈ పోస్టర్స్ అన్నీ చూస్తుంటే చాలా ట్రెండీగా తీసాడు తన సినిమాని. సో ఆల్ ది బెస్ట్ క్రూ. తర్వాత జీవన్, వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనతో పనిచేయాలని నేను చాలాసార్లు అనుకుని కుదరలేదు. సో త్వరలో మా ఇద్దరు కాంబినేషన్లో కంపల్సరీ సినిమా ఉంటుంది. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్.
ఆల్ ది బెస్ట్ జీవన్. ఇకపోతే సీను, నాకు బాగా తెలుసు సీను, చాలా ఆచితూచి అడిగేసే వ్యక్తి సీను, చాలా ఆలోచించి ఏదైనా పని చేస్తాడు. సో ఒక నిర్మాతగా తను ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే ఒక మంచి ప్రాజెక్ట్తో అయి ఉంటాడని నేను 100% భావిస్తున్నాను. ఈ సినిమాతో తనకు కూడా రోజులు మారి చాలా పెద్ద ప్రొడ్యూసర్ లిస్టులోకి ఈ సినిమాతో సూపర్ సక్సెస్తో ఎంటర్ అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సీను, ఆల్ ది బెస్ట్ రోజులు మారాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రం కథ స్క్రీన్ ప్లే అందించిన మారుతి గారికి, అలానే మా కొబ్బరిమట్ట చిత్రం సమర్పకులు జి శ్రీనివాసరావు గారు ఈ సినిమాకి కూడా నిర్మిస్తున్నారు యాక్చువల్లీ. వారికి, దిల్ రాజు గారికి, పెద్ద నిర్మాత అయినా చిన్న సినిమాని ప్రోత్సహిస్తున్నందుకు వారికి, అలానే జేబీ గారికి, డైరెక్టర్ గారికి, మొత్తం క్యాస్ట్ అందరికి, క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్. మనం ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్, డైరెక్టర్ డార్లింగ్ స్వామి గారు అండ్ అలాగే హీరో అవీష్. స్వామి గారు. రోజులు మారాయి సూపర్ టైటిల్లోనే సక్సెస్ కనిపిస్తుంది ఈ సినిమా. ఓకే, ఇది మన దిల్ రాజు గారు, సో మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. యూత్ఫుల్ డైరెక్టర్ మన మారుతి గారు కథా శిల్పి సినిమాకి అందించారు. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఇంకో ప్రొడ్యూసర్ మన జి శ్రీనివాస్ గారు. సో పబ్లిసిటీలో కింగ్ ఆయన, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ప్రతివాడు ఎలా సినిమా చూడాలి వాళ్ళ వరకు తీసుకెళ్ళ దమ్మన్న ప్రొడ్యూసర్ ఆయన. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన జేపీ గారికి సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ చూశానండి, రోజులు మారాయి. మారుతి గారి అన్ని సూపర్ హిట్స్ లాగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినాక. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. యా, నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. అందరు రిథమ్తో క్లాప్ చేస్తే చాలా బాగుంటుంది. ఎగిరే ఊహలకే రెక్కలు తొడిగేరు ఎందుకను, ఉసిరే చీకటిని రంగులు అడిగేరు దేనికను. ఎగిసేటి అలలన్నీ తీరానికి చేరవు సరిగా, జరిగే ఈ కథలో ఏమవునో ఏ మనసుకు తెలుసు. కన్నుల మాటున కలలను దాస్తున్నా, రెప్పల వాకిట వేకువ వాలేనా. వరమనుకొని ఏదో పొరబడి హృదయం విసిరిన వర చూసి మురిసిపోగా. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్ శ్రీ రాధామోహన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రోజులు మారాయి, మన ఆడియన్స్ టేస్ట్ మారింది,
మారుతిలాంటి డైరెక్టర్ కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికే మూలంగా రోజులు మారాయని సినిమా వస్తుంది. ఐఎమ్ షూర్ మన దిల్ రాజు గారు ప్రజెంట్ చేస్తారంటే సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించక్కర్లేదు, అది చాలా బాగుంటుంది. సో ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రామ్ ఫోన్ రికార్డులు మారాయి, టేప్ రికార్డులు మారాయి, సీడీలు మారాయి, పెన్ డ్రైవ్లు మారాయి, మెమరీ కార్డులు మారాయి. నెక్స్ట్ ఏం రాబోతుందో ఏమిటో చెప్పండి, మీ బెస్ట్ విషెస్. యాక్చువల్లీ రోజులు మారే టైటిల్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా మ్యూజిక్ అయితే చాలా వండర్ఫుల్గా గుడ్గా ఉంది. ఐ విష్ ద టీమ్ వెరీ బిగ్ సక్సెస్. ఓకే సార్, సో నెక్స్ట్ సాంగ్. ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నువ్వు నేను అన్న జంట కలుసుకున్న పెళ్లిలో మంత్రమే తడబడే కనులు మూసుకున్న కలలు తెరుచుకున్న కలవని మనసులే జతబడే ఒకటిగా సాగేరు ఈ దారి ఏ దూరమో చేరేది ఏ తీరమో ముడులను వేసేటి ఆశలే తీరును జరిగేటి కథమారును నువ్వు నేను అన్న జంట కలుసుకున్న పెళ్లిలో మంత్రమే తడబడే శ్రేయస్ వెంచర్స్ ప్రెజెన్స్ రోజులు మారాయి, పవర్డ్ బై సెల్కాన్, మస్సీ టికెట్స్ అండ్ కళామందిర్. రోజులు ఎలా మారాయో చెప్పడానికి మన రోజులు మారాయి టీం వాళ్ళే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. చేతన్, నూక్స్, తేజు అండ్ కృతిక. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి. హలో అందరికీ నమస్కారం, నేను కృతిక. ఏంటి అబ్బాయిలు ఎవరు కనిపించలేదు? కార్తీక మాసం మొదలైందా? ఏమో నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? ఏంటి కొత్తోడు ఎవడైనా దొరికాడా? నంబర్ ఇవ్వు. ఇవి నువ్వు పోవే. కేరింగ్ ఈ షేరింగ్ పాపా. ఇవ్వు, నేను కూడా ట్రై చేస్తా. అని ఈ అబ్బాయిలు ఏంటి అసలు ఒక్కడు కనిపించలేదు లైన్ వేద్దామంటే. ఏయ్ చికిత్తా, ఏయ్ ఎక్కడికి గుడికా? ఏయ్ ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు? పేరేంటి? హలో బాబు. చేతన్. ఆ? పేరేమో ఓల్డ్ స్కూల్ లా ఉంది. ఇట్రా, నువ్వు ఇట్రా. మాత్రం బాగున్నావు. రా నువ్వు ఇక్కడ రండి. తిప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికో. రాబే. రా నుంచో. నీ పేరేం చెప్పు? పీటర్. ఏంటి పీటరా? సరిగ్గా చెప్పు. పీటర్. పీటరా? ఏంట్రా సిగ్గేంట్రా నీకు? మా అక్క చెప్పింది పరాయి అమ్మాయిలతో మాట్లాడవద్దని చెప్పింది. అవునా? ఏది ఒకసారి మీ అమ్మని పిలు. మీకు అన్న తమ్ముళ్ళు లేరండి? అన్న తమ్ముళ్ళకి లైన్ వేస్తామా బాబు? వేయలేం కదా. ఇలా రోడ్డు మీద ఎవరైనా వేస్తే వాళ్ళకి లైన్ వేస్తాం. అక్కాయ్ రాకాయ్. ఏంట్రా వీళ్ళు అరుస్తున్నారు? ఎవరు అక్క? ఎవరి అక్క? ఎవరి అక్క? ఏదో పెద్ద సమరసింహారెడ్డికి ఇచ్చిస్తున్నారు బిల్డప్. ఏంటి అక్క? ఎవరికి అక్క? ఎందుకు అక్క? మైక్ లేనిదే నేను ఎలా మాట్లాడతాను? ఎవరది? ఎవరది మా తమ్ముళ్ళని ఏడిపిస్తోంది? నేను. మేము అంటే ఏం చేస్తావు? మేము రామనుకున్నావా, రాలేమనుకున్నారా? జరగరా. వచ్చి ఏం చేస్తారు? ఇది మా ఇలాకా. ఇంకా ఎంతకాలం అమ్మా ఈ ఏరియా పేరు చెప్పి, ఊరు పేరు చెప్పి, మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి ఈ మగవాళ్ళని అణిచివేస్తారు? సోదరులారా లేవండి. మగజాతి ఇక మీద నుంచి అణిచివేతకి గురి కాకూడదు. మగవాళ్ళు ఈ మధ్యకాలంలో నడుస్తుంది రోడ్డు మీద కాదు, 100 మంది ఆడవాళ్ళ కళ్ళ మధ్యలో నడుస్తున్నారు. అర్ధరాత్రి పూట ఒక మగవాడు స్వతంత్రంగా ఈ భారతదేశంలో తిరగగలిగినటువంటి రోజునే నిజమైన దీపావళి జరుపుకున్నటువంటి రోజు. ఈ ఆడవాళ్ళ ఆటల్ని కూకటి వేళ్లతో సైతం దేవతలు దిక్కులు చాలు. ఇది యమ దొంగ సినిమా కాదు. సో చెప్పేది ఏంటంటే ఇక మీద మీ ఆటలు చెల్లవు. తమ్ముళ్ళకి అండగా నేనున్నాను. నీ పాదం మీద పుట్టుమచ్చనే అకమో రాఖీ కట్టిన రుణం తీర్చుకుంటాను తమ్ముళ్ళు.
తమ్ముళ్ళు మీకు నేనున్నాను, పదండి, జరగండి, జరగండి. ఓకే, సో రోజులు మారాయి. ఎలా మారాయి, ఏం మారాయో ఇంతవరకు చూశారు. జూలై 1వ తారీఖున మాత్రం సినిమా విడుదల రోజున పూర్తిగా రోజులు ఎలా మారాయో చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు కాసేపు కూర్చోండి, మళ్ళీ మిమ్మల్ని మేము స్టేజ్ మీదకి పిలుస్తాము. ఓకే, సో రోజులు మారాయి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డాక్టర్ దశరథ్ రామరెడ్డి గారు, చీఫ్ ఆర్థోపెడిక్, యశోద హాస్పిటల్, అండ్ దిల్ దీవానా సినిమా హీరో రోహిత్. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు, రోజులు ఎలా మారాయి? ఒకప్పుడు మోకాళ్ళు చాలా బాగుండేవి, ఈ రోజుల్లో అందరికీ తొందరగా మోకాళ్ళు ఎందుకు కరిగిపోతున్నాయి చెప్పండి. మెయిన్ ఊబకాయం, తర్వాత స్లిమ్ అవుదామని చెప్పి ప్రతి ఒళ్ళు జాగింగ్, తర్వాత అమ్మాయిలంతా కూడా ట్రెడ్మిల్, వీటితో మోకాళ్ళన్నీ మారిపోయినాయి, అందరికీ మార్చేస్తున్నాం. మూడోది విన్నారుగా, అమ్మాయిల వెనకాల జాగింగ్ అంట, అందుకనే అబ్బాయిలకి మోకాళ్ళు తొందరగా అరుగుతున్నాయని డాక్టర్ గారు చెప్పారు. రోహిత్ ఏమంటావు? రోజులు చాలా బాగా మారాయి. ఇందాక మీరు చెప్పినట్టు అబ్బాయిలు తిరగడం చాలా కష్టమైపోయింది. మారుతి గారు కరెక్ట్ క్యాప్షన్ పెట్టారని అనుకుంటున్నాను. బికాజ్ మారుతి గారు ఇట్లాంటి టైటిల్స్ పెట్టినా యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది. కేవలం మారుతి గారు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతారు. సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ టీమ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. రోల్ యాక్షన్. మందులే గుంపులుగా వస్తాయి. మరి మీరెందుకు అక్కడే వచ్చారు? రేగొండ ఆశల్ని పెంచి నువ్వే, ధ్యాసల్లో ముంచి నువ్వే, శ్వాసల్ని పోగొట్టినావే. ఓ మనసా తోడల్లే ఉంటానంటూనే, జాడల్లే మారానంటూనే, నీడల్లే మార్చేసినావే నా మనసా. థియేట్రికల్ ట్రైలర్ చూసే ముందు ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు చేతన్. చేతన్కి ఇంత అద్భుతంగా ట్రైనింగ్ చేసినటువంటి గురువు గారికి ఒక చిరు సత్కారం చేయబోతున్నారు. చేతన్ అండ్ వారి తండ్రి గారు ఇద్దరూ కలిసి. అందరికీ నమస్కారం. నేను ఇప్పటికీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఒక సుమారుగా 148 మంది ఆర్టిస్టులు అయ్యారు. అందులో కేవలం హీరోలు 93 మంది అయ్యారండి. అందులో మా చేతన్ ఒకడు. చేతన్ని ఇంత ఘనంగా లాంచ్ చేస్తున్నటువంటి దిల్ రాజు గారికి, మారుతి గారికి, వారి బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జేబీ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎంత బాగుందో ఆ మ్యూజిక్ మనందరం చూసాం, విన్నాం. ఆల్ ది బెస్ట్ జేబీ గారు. మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చేతనికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇటీవల సుప్రీం సినిమాతో ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. డోంట్ సౌండ్ హార్న్ అన్నారు,
హారర్ పిక్చర్ చూపిస్తామన్నారు, క్లాప్స్ కొడితే ఏమన్నారు కదా. ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. నా పేరు పీటర్. చెప్పు మై సన్, నువ్వు చేసిన పాపమేమిటి? నేను ఒక గుంటని ప్రేమించాను ఫాదర్. కత్తిలా ఉంది. ఫాదర్ మీరు కత్తి గుత్తి అనకండి ఫాదర్, పేరు రంభ. నేను కష్టపడి మా ఆఫీస్లో జాబ్ వేయిస్తే అది ఈజీ గెజిట్ ఆఫీస్ వాడికి లైన్ వేస్తుంది ఫాదర్. ఐ లవ్ హర్ సో మచ్ అమ్మా. ఎవరు అమ్మాయి? షీస్ జస్ట్ లైక్ యూ అమ్మా. అది చాలదా అమ్మాయిని ఇష్టపడడానికి? నీ లవ్ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నా లవ్ మాత్రం మటనాన్ని నమ్మించి మిల్ మేకర్నే కాదు మట్టి గడ్డలనే తినిపించేస్తుంది. నా లవ్ మాత్రం గోల్డ్. రెండు సేమ్ చైన్స్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. నమ్మకమన్నది లేదులే, అవసరముంటే స్నేహములే, పైన పటారం లోన లటారం, రోజులు మారేరే. విధి మరికొద్ది రోజుల్లో మిమ్మల్ని విధవరాళ్లను చేస్తుంది. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, ఆలోచించే టైం కూడా లేదు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి మనిషి స్వార్థపడు. వాడక్కడ చావడం, ఇది ఇక్కడ తెగడం ఒకేసారి జరగాలి. దాంట్లో ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, హీరోస్ ఉండాలా, హీరోయిన్స్ ఉండాలా, అదంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో నేను టెన్షన్లో ఏదేదో మాట్లాడేస్తున్నాను, నాకు కూడా మాటలు రావట్లేదు. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. మీకైతే వినిపించలేదు, సో బెస్ట్, అసలు ప్రాబ్లమే లేదు.